ఏ ఇండస్ట్రీకి లేనంత మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. హ్మ్. ఆ తెలుగు ఇండస్ట్రీలో మీరు నమ్మరు 40 మంది 50 మంది ఉంటారు కమెడియన్స్. టాప్ కమెడియన్స్, ఆ! మామూలు వాళ్ళు కూడా కాదు. ఆ! అలాంటి టైంలో దాదాపు సగం మంది వెళ్ళిపోయారు. ఆ! పాపం టైం బ్యాడ్ అయ్యి వెళ్ళిపోయారు. హ్మ్. ఇప్పుడు వచ్చే దానిలో ఫస్ట్ వరుసలో వెన్నెల కిషోర్, సుదర్శన్ గారు, సత్య గారు, ఇంకా కొంతమంది ఉన్నారు మీ వాళ్ళు. మీరు ఎవరు కాంపిటీషన్లో ఫీల్ అవుతారండి? యాక్చువల్‌గా కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యేదేం లేదు. నాకు కొన్నిసార్లు కిషోర్ అన్న డేట్లు దొరకనప్పుడు ఆ క్యారెక్టర్‌లు నాకొస్తుంటాయి. ఓకే. మన సత్య డేట్లు దొరకనప్పుడు అంటే ఫుల్ బిజీగా ఉంటారు గదా! వాళ్ళ డేట్స్ నాకొస్తా ఉంటాయి. ఒకసారి నాకు కుదరనప్పుడు ఇంకొకరికి వెళ్ళిపోతా ఉంటది. ఇలా డేట్స్ క్లాష్ వల్ల ఒకరి సినిమాలు ఒకరికి వస్తుంటాయి. నేను కలిసినప్పుడు చెప్తుంటాను. అది మీ సినిమా నాకు వచ్చింది. నేను మామూలుగా సత్యతో, కిషోర్ అన్నతో, ప్రవీణ్ అన్నతో, వైవార్ష, కసిరెడ్డి అందరితో కూడా ఫ్రెండ్లీ వాతావరణం మనకి. అదే సెట్‌లో. ఒకవేళ మా ఫస్ట్ వాళ్ళు అనుకున్న క్యారెక్టర్ నాకొచ్చినా, ఇప్పుడు నాకు కొన్ని క్యారెక్టర్ల పేరు నా పేరు సత్య అని ఉంటది. అది ముందే రాసుకుని ఉంటారు అది. కొన్ని క్యారెక్టర్ల పేరు కిషోర్ అని ఉంటది. కొంతమందికి పోయినప్పుడు సుదర్శన్ అని ఉంటది. అలాగా ఒకరి క్యారెక్టర్‌లు ఒకరు షిఫ్ట్ అవుతా ఉంటాయన్న. కాంపిటీషన్ అంటే ఏం లేదన్న. ఏ ఫ్రైడే ఎవరికి మంచిగా డైలాగ్స్ పడితే ఆ రోజు అంతే. అంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడు కాంపిటీషన్ మీన్స్ బడ్జెట్స్ ఉంటాయి. ఇప్పుడు సుదర్శన్ చాలా కంఫర్ట్ అనేది నాకు బాగా వినపడింది. కంఫర్టబుల్‌గానే ప్రైస్ విషయంలో వెళ్తుంటాం. కానీ ఎప్పుడు మైండ్‌లో ఏముంటదంటే మనం పెంచుకోవాలి. కొంచెం పెంచుకోవాలి. ఇంకేమైపోయిందంటే అన్న ఇప్పుడు కొన్ని ఉంటాయి. కొత్తగా వచ్చే ప్రొడక్షన్ ఏదో ఒకటి. ఏవండీ మేము అంత ఇచ్చుకోలేము, ఇంత ఇస్తాము అంటారు. మనకి బయట అన్ని బ్యానర్‌లో రూ. 100 తీసుకో ఉంటాం. ఒక రోజుకి రూ. 100 లెక్కన తీసుకో ఉంటాం. నేను 50 ఇస్తాను కానీ ఎవరికి చెప్పను అన్నట్టు ఉంటది స్టార్టింగ్ స్టేజ్‌లో. తీరా అక్కడ పోయేటప్పటికి అందరికి తెలిసిపోయి ఉంటది. అదే నువ్వు ఆ సినిమాకి 50కే చేసావంటగా ఈ విధంగా ఎక్కడో తెలియకుండా అక్కడ కూడా తగ్గిపోద్ది. అందువల్ల మనం కష్టపడి ఎంతో కొంత పెంచుకుంటున్నాం కదా, బాగా పెంచుకోని అవసరం లేదు. ఇప్పుడు వేరే మనిషి ఎవరైనా టక్కున 500 చేస్తే మనం 150 చేద్దాం, కొంచెమే పెంచుదాం. ఎందుకంటే ఫ్రెండ్ క్యారెక్టర్లకి అన్ని సినిమాల్లో ఫుల్ లెంత్లు ఉంటాయి కాబట్టి అందరూ బేర్ చేయగలగాలి. మనకి ఎంతో కొంత కంఫర్ట్ అంటే సినిమా ఇప్పుడు దగ్గర 180 ఫిలిమ్స్ చేశాను. ఈ 180 ఫిలిం చేశా అంతేలే. నేనే ఒక 100 చూసుంటా. 170+ అంటే కంటిన్యూగా చేస్తూ వస్తున్నా. ఎంతో కొంత పెంచుకుంటా ఉందాం అనే ఉద్దేశంలో లైట్గా పెంచుకుంటా. తప్పలేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చెప్పిన అన్ని పేర్ల కల్లా నేను ఎట్టో అవును తక్కువే ఉన్నాను కదా. నరేష్ గారు ఆయన మీద ఆయన సెటైర్లు వేసుకోవటం, అది కాక మీ ఇద్దరికి కుదిరింది. మీకు హే బల్వంత్ అయిండొచ్చు, నారి నారి నడుమురారు అయిండొచ్చు, సామజ వర్గంన. ఆ మూడిట్లోనే కూడా మీరు ఎంత పెద్ద సెటైర్ వేసినా ఆయన తీసుకుంటున్నారు చాలా ఈజీగా. ఏం లేదా మీకు ఎన్నైనా సరిపోద్దులే అంటుంటారు, పెళ్ళిళ్ళకి సంబంధించి మాట్లాడతారు, ఆయన పర్సనల్గా తీసుకుంటారు. అవునవును. ఎలా ఉంటుంది నరేష్ గారు మామూలుగా ఓన్లీ ఆఫ్ స్క్రీన్ వరకే పెద్ద ఆర్టిస్ట్ అన్న. లెజెండరీ ఆర్టిస్ట్, ఒకప్పుడు హీరో, మళ్ళీ క్యారెక్టర్స్. ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆయన నార్మల్గా కొత్త ఆర్టిస్టే. మాతో పాటే కూర్చుంటారు, ఎలా చేద్దాం ఏంటి, ఆయన మీద ఏదైనా కౌంటర్ వేయాలన్నా జోక్ వేయాలన్నా సరే మా అందరికంటే ఆయన ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. నువ్వు వేసింది బాగుంది, ఇక్కడ ఇంకేదైనా తిట్టు, ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అన్నీ అలాగే ఉంటాయి కదా. నేను నారి షూటింగ్లో లాస్ట్ డే అన్నాను, బర్త్డే సీన్లు జరుగుతున్నప్పుడు, సార్ ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అందరూ తిడుతుంటారు సార్ మిమ్మల్ని అని. ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, అందరితో కలిసిపోతారు. కానీ అట్లా నారి నడుమురలో అయితే నేను ఎస్పెషల్లీ ఒకటి అయిపోయే లోపు దాన్ని ఎంజాయ్ చేసే లోపు ఇంకోటి పడతానే ఉంటుంది. అవును, అసలు శర్వానంద్ కానీ అందరూ కూడా ఎంజాయ్ చేశారు. అవును, అంటే వాళ్ళు టీం అలా అలవాటు చేసి పెట్టేశారన్న. మాకు నారి కానీ సామజ కానీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది కానీ అందరు ఆర్టిస్టులు కాంబినేషన్లు అలా ఉంటాయి. ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా ఉండదు. అదే అందుకే అందరికి మింగిల్ ఒకరి మీద ఒకటి. ఎందుకంటే స్క్రిప్ట్ మీకు అదిరిపోద్ది అన్న. ఫస్ట్ డైలాగ్ వర్షన్ ఎప్పుడైతే మాకు డైలాగ్స్ అన్ని బాగా వస్తాయో చదువుకున్నప్పుడే నవ్వుకుంటామో, అక్కడికి వెళ్ళి ఏదో డెవలప్ చేయాలి దీన్ని అని ఆలోచిస్తే అక్కడే కంగారు అయిపోతుంది. చదువుకున్నప్పుడు క్లారిటీగా ఉంటుంది కాబట్టి చదువుకున్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తా ఉన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక అందరం కలిసిపోతాం, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం.